అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత ముగిసింది. తొలి విడతలో 66.18% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో మొత్తం 81 నియోజకవర్గాలున్నాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. జార్ఖండ్ శాసనసభకు తొలి విడత పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 66.18% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో మొత్తం 81 నియోజకవర్గాలుంటే తొలి విడతలో 43 సెగ్మెంట్లలో పోలింగ్ జరిగింది. మిగతా 38 నియోజకవర్గాలకు ఈ నెల 20న పోలింగ్ నిర్వహిస్తారు. జార్ఖండ్లో సహజంగా ఆదివాసీల జనాభా ఎక్కువ. రాజకీయంగా కూడా ఆదివాసీలే బలవంతులే. ఆదివాసీలు చుట్టూనే జార్ఖండ్ రాజకీయాలు తిరుగుతుంటాయి. మొత్తం 81 నియోజకవర్గాల్లో 28 సెగ్మెంట్లను గిరిజనులకు కేటాయించారు. జార్ఖండ్లో ప్రస్తుతం జేఎంఎం కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. 2019 ఎన్నికల్లో జేఎంఎం, ఆర్జేటీ, కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమికి 47 సీట్లు వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాకే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కొంతకాలంగా హేమంత్ సోరెన్ హవా బాగానే నడిచింది. అయితే ఆయనపై మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏడాది జనవరి 31న హేమంత్ ను అరెస్టు చేశారు. కాగా అరెస్ట్ జరగడానికి ముందే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే 5 నెలల తర్వాత హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హేమంత్ సోరెన్ నిజాయితీపై సామాన్య ప్రజల్లో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 5 ఏళ్ల కాలంలో జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగింది. ఈ ప్రభుత్వం వ్యతిరేకతపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో విజయం కోసం ఆదివాసీ మంత్రం జపించింది భారతీయ జనతా పార్టీ. రాజకీయంగా బలమైన ఆదివాసీలను తమ వైపునకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఇందులో చాలా వరకు విజయవంతమైంది. హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసిన చంపై సోరెన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కాగా హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కాగానే తనను అవమానకర రీతిలో ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేశారని చంపై సోరెన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ సమయంలో చంపై సోరెన్ ను బీజేపీ నాయకులు సంప్రదించారు. అంతిమంగా చంపై సోరెన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి చంపై సోరెన్ కు గిరిజన వర్గాల్లో మంచి పట్టుంది. కొల్లాపూర్ పులిగా చంపై సోరెన్ కు గిరిజన వర్గాల్లో పేరుంది. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం షిబు సోరెన్తో అడుగులలో అడుగు వేసి నడిచిన నాయకుడిగా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. చంపై సోరెన్ బీజేపీలో చేరడంతో ఆ ప్రభావం జేఎంఎంకు ఓట్ బ్యాంక్గా ఉన్న గిరిజన వర్గంపై ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా హేమంత్ సోరెన్ అరెస్ట్ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో బీజేపీ హైలైట్ చేసింది. గనుల కేటాయింపు విషయంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వ అవకతవకలకు పాల్పడిందని ఊరువాడ ఏకం చేసి ప్రచారం చేసింది. హేమంత్ సోరెన్ ను అవినీతి పరుడిగా చిత్రీకరించడంలో బీజేపీ చాలా వరకు విజయవంతమైంది. ఇదిలా ఉంటే ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఎన్నికల ప్రచారంలో ఎదురుదాడి చేశారు హేమంత్ సోరెన్. మనీ లాండరింగ్ అనే సాకును అడ్డం పెట్టుకుని తనను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అరెస్టు ఫలితంగా జార్ఖండ్ వ్యాప్తంగా వీచిన సానుభూతి పవనాలే జేఎంఎం కాంగ్రెస్ కూటమిని గెలుపు తీరాలకు చేరుస్తుందని హేమంత్ సోరెన్ భరోసాతో ఉన్నారు.